కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో గాయపడి అనంతనాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు. పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రదాడి ఘటన తెలిసిన వెంటనే భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. గురువారం నిర్వహించిన అఖిలపక్ష భేటీలోనూ పాల్గొన్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి ఘటనకు నిరసనగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనుంది. పార్టీకి చెందిన అన్ని రాష్ట్రాలు, జిల్లా శాఖలు ఈ మార్చిలో పాల్గొననున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి పిరికి పందల చర్య అని, అది నేరుగా భారత ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మూడంచెల భద్రత మధ్య ఉండే ప్రాంతంలో దారుణం జరిగిందని, ఇందులో నిఘా వైఫల్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అందరం ఐక్యంగా ఉండాల్సిన ఈ సమయంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండడం బాధాకరమని విమర్శించింది. ఉగ్రదాడికి నిరసనగా మృతులకు నివాళిగా శుక్రవారం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. పహల్గాం ఘటన నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడి మృతులకు నివాళిగా మౌనం పాటించారు.